అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. అందరూ బాగున్నారా? గత వీడియోలో నేను అసలు ఛానల్ థీమ్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది చెప్పాను. చాలా షార్ట్ వీడియో చేశాను. చూసినంత వరకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను అసలు ఛానల్లో ఏ విధమైనటువంటి వీడియోస్ వ్లాగ్స్ కింద వస్తాయి అనేది చిన్న మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో మనకు కావాల్సింది అంటే ఈ విషయాలు ఎవరికి తెలియవు అని నేను చెప్పటం లేదు, అందరికీ తెలుసు. అయితే మనం గమనించమన్నమాట. అంటే ఆ చిన్న చిన్న సంఘటనలు లేదా పెద్ద పెద్ద మార్పులు మన లైఫ్ని ఏ విధంగా మార్చేస్తున్నాయి అనేది కొంచెం గమనించకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు లైఫ్ అనేది వేరే రకంగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాంటి చిన్న చిన్న మార్పుల్ని మనం చేసుకుంటూ మన లైఫ్ని ముందుకు ఎలా నడిపించుకోవాలి, ఎలాగ హ్యాపీగా ఉండాలి, ఎలాగ మైండ్ సెట్ని స్ట్రాంగ్ మైండ్ సెట్గా మార్చుకోవాలి, జీవన విధానంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను కొంచెం ఆలోచన చేశాను. మరి నాకున్నటువంటి చాలా చిన్న జ్ఞాన పరిధిని బట్టి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇందులో భాగంగా మనం లైఫ్లో అనేక విషయాల్లో చూస్తూ ఉంటాం, మార్పులు చేర్పులు చూస్తూ ఉంటాం, కష్టాలు సుఖాలు అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అయితే వీటికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్లో మనకంటూ ఒక చిన్న స్పేస్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుందన్నమాట. ఆ స్పేస్లో మనం ఒక్కరమే ఉండి ఎలాగ మనకి ప్రశాంతతని మనకు తీసుకోవాలి, లైఫ్కి ఎలాగ ఆనందంగా గడపాలి, మన కోసం మనం టైం ఎలా స్పెండ్ చేయాలి, ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడం అంటే రొటీన్ లైఫ్కి భిన్నంగా కొంత సమయాన్ని గడపడం, మన కోసం మనం ధ్యానం ద్వారా కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళడం, ట్రావెల్ చేయడం. ముఖ్యంగా ట్రావెలింగ్ అనేది కూడా చాలా ఫ్యామిలీతో కానీ తర్వాత సోలోగా కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా వెళ్ళినప్పుడు మనకు ఒక రిలీఫ్ అనేది వస్తుంది రొటీన్ లైఫ్ నుంచి. చాలామంది ఇప్పుడు దీన్ని మోటివేషన్ కూడా చేస్తూ ఉన్నారు. చాలా మనం ఎందుకు ఈ వేగంగా మారిపోతున్నటువంటి ప్రపంచంలో చాలా వేగంగా మారిపోతుంది, జనరేషన్స్ అనేవి సైంటిఫిక్గా ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఇలా చెప్తా ఉన్నారు. అయితే ఇంత వేగంగా కదులుతున్నటువంటి ఈ ప్రపంచంలో మన జీవన విధానం మరి దానికి ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకు మళ్ళీ దాని ప్రశాంతత కోసం లేదా పీస్ కోసం వెనక్కి తిరిగి చూస్తున్నాం, ధ్యానాల వైపు లేకపోతే మోటివేషన్ క్లాసెస్ వైపు, యోగా ఇలాంటి వాటిని వెతుకుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకని అలా జరుగుతుంది? గడుస్తున్నటువంటి కాలంతో పాటు పరిగెట్టవలసి వచ్చినప్పుడు మనం ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి దేనికోసమో వెతుకుతున్నాం అనేది ఒక చిన్న ఆలోచన వెనక చేసినట్లయితే మనకేం కావాలో మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఎక్కడో రూట్ అనేది ఉంది, ఒక బలమైనటువంటి రూట్ కాజ్ అనేది ఒక రీజన్ అనేది మనకి ఉంది. దాన్ని వదిలేసి మనం పరుగులు పెడుతున్నాం. అఫ్కోర్స్ మనం మారుతున్నటువంటి కాలానికితో పాటు పరిగెత్తాలి, తప్పదు. బట్ అందులోనే మనల్ని మనం ఎలాగ పొందుపరుచుకొని జీవించాలి అనేటటువంటిది కావాలి మనకి. సో దానికోసమే ప్రజలు పరుగులు పెడతా ఉన్నట్లుగా, దానికోసమే వెతుకుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఇది పైకి చెప్పకని నిజమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి అంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచన ఇది. సో ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకు వెళ్తూ ఈ వీడియోస్ని కొంచెం సబ్జెక్ట్ వైజ్, కొంచెం కంటెంట్ వైజ్, కొంచెం అన్ని మిళితమైనటువంటి వ్లాగ్స్ అనేవి ఇందులో వస్తాయి. అంటే భక్తి, దేవాలయాలు, టెంపుల్స్, తర్వాత చర్చెస్ అన్నీ, ఆ తర్వాత ట్రావెల్ చేసినప్పుడు లైఫ్ స్టైల్ విధానాలు, మనం ఎందులోంచి ఒక చిన్న ఆనందాన్ని పొందుతాం, దేని గురించి మనల్ని ఏది ఆలోచింపజేస్తుంది, ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ కంటెంట్తో పాటు ఇవ్వాలని, ఒక వ్లాగ్స్ రూపంలోనే ఈ ఛానల్ని ముందుకు నడిపించాలని. బయట వచ్చేటటువంటి ఫ్యాషన్స్ ప్రతిదానికి ఒక బ్రేక్ ఉండాలి. అలాగే ఇది ఏదో ఒక ఏంటంటారు, ఒక నెమ్మదిగా నడిచేటటువంటి అలా కాకుండా ఆ బ్రేక్ త్రూస్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఒక స్పీడ్ బ్రేక్ అనేది అవసరం వస్తుంది ఈ వీడియోస్లో కూడా. అటువంటి బ్రేక్ వీడియోస్ కూడా నేను చేయాలి అని అనుకుంటూ ఉన్నాను.
మీకు అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను అనమాట. అంటే లైఫ్లో అన్నీ కావాలి, అన్నీ కూడా సమపాళ్ళలో కావాలి. దేని రేషియో దానికి ఉండాలి. ఆ రేషియోని మనం బిల్డ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని ముందుకు నడిపించుకోవడమే ఒక పద్ధతిగా నేను అనుకుంటూ ఉన్నాను. ఆ పద్ధతిని మరి నాకు తెలిసిన రీతిలో నేను ప్రొజెక్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇది ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ వ్లాగ్స్ రూపంలో నేను మీ ముందుకి తేవాలి అనుకుంటున్నాను. అంటే గతంలో మనం మర్చిపోయినటువంటి విధానాలు, ప్రజెంట్ నడుస్తున్నటువంటి ట్రెండ్ సెట్టర్, ఈ రెండు కూడా ఇందులోకి వస్తాయి. మీకు ఆ విధంగా 2 వేస్గా చూపిస్తూ మీ మైండ్ని మరి మీ హృదయాలని అలరింపజేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. దీనికి మీ అందరి సహకారం నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఛానల్ని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మనందరం కలిసి ఛానల్ని ముందుకు నడిపిద్దాం. తద్వారా అంటే నాకు ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అది మీ మనసుల్లోకి మరి ఆనందింపచేసి నాకు ఒక సంతృప్తిని, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ఇది ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ రూపంలో కూడా మీరు మీ యొక్క సలహాలు నాకు ఇవ్వచ్చు. ప్రతి సలహాని నేను తీసుకుంటాను. ఎందుకంటే మీ దగ్గర కూడా నేను నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అవి నాకు మీరు పంపించినట్లయితే నేను వాటిని కూడా తీసుకుని ఆ రూపంలో ఛానల్ని నడిపించడానికి, వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదములు. మరో వీడియోతో కలుద్దాం.